హలో హలో నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అంతా క్షమ్మే కదా? ఓకే. హిందీలో ఒక సేయింగ్ ఉంది. హిందీలో జిందగీ జిందగీ నహీ జిమ్మేదారీ హై, జిస్మే జీతే హై కమ్ ఔర్ నిభాతే హై జ్యాదా. అంటే జీవితంలో మనం బ్రతికేదంతా, మనం బ్రతుకంటున్నాం, జీవితం అంటున్నాం. జీవితంలో ఏదో కష్టపడి చదువుకున్నారు, లేదో కష్టపడి పొలం పని చేశారు, తోట పని చేశారు, ఏదో పెద్ద అయిన తర్వాత వివాహం చేసుకున్నారు, పెళ్లి జరిగింది, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, బంధుమిత్రుల బాధ్యతలు, అక్క చెల్లెళ్ళ బాధ్యతలు, ఇవన్నీ నిర్వర్తించుకుంటూ వస్తున్నాం. అది జీవితం కాదు, అవి బాధ్యతలు నిర్వర్తించడం. కానీ మనం జీవిస్తున్నాం ఎంత? మీరు అడగొచ్చు, అంటే మరి జీవితం అంటే ఏంటి? అదే కదా జీవితం కాదు. చిన్న పిల్లడు వర్షం పడుతుంటే వర్షంలో ఆనందంగా గెంతుకొని ఆ చినుకుల్లో ఆడుకుంటూ, ఆ బురదలో గెంతుకుంటూ, నీరుని అలా కొట్టుకుంటూ చేస్తుంటమే, నవ్వుకుంటూ, అది జీవితం. ఆనందంగా మేము పిల్లప్పుడు చేసాం కదా, అది అయింది కదా, అది కాదు. పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ నేచర్తో మనం ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పక్కన పెట్టి మన మనస్సుకి ఏం కావాలి, ఈ శరీరానికి ఏం కావాలి? ఏదో తిండి పెట్టేస్తున్నామో మనసుకి, ఇది అది కాదు. ఆనందించాలి, రియల్ ఆనందం. తోటలోకి వెళ్ళారు, పక్షుల అరుపులు విన్నారు, చెట్లు, పూల చెట్లు, మొక్కలు, పురుగులు చూశారు. ఇలా చూసి ప్రకృతిని చూసి ఆనందిస్తున్నారు. అది జీవితం. 16 ఏళ్ళ వయసులోనూ చెరువులకు వెళ్ళేవాళ్ళం, నూతుల్లో గెంతేవాళ్ళం, సముద్రంలో స్నానం చేసేవాళ్ళం. గెంతు గెంతు గెంతు, టైం తెలియదు, బాధ్యత లేదు. అప్పుడు టైం తెలియదు. ఆనందంగా నీటిలో ఆడుకుంటూ ఫ్రెండ్స్తో కేరింతలు కొడుతూ అలా చేస్తూ సమయం గంటలు గడిచిపోయేవి. అది జీవితం. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా మీరు రియల్గా మనం జీవించాలంటే జీవితాన్ని, ఈ బరువు బాధ్యతలన్నీ మైండ్లోకి రాకూడదు. అన్నీ మర్చిపోయి, కొంతమంది యూత్ తాగుతారు. వాళ్ళకి అడిగాను నేను, ఎందుకు తాగుతున్నారా మీరు తాగుతున్నారు, ఒక ఎంజాయింగ్ కాదు, ఎందుకు తాగుతున్నారు సార్? అది ఎందుకు తాగుతున్నామంటే టెన్షన్ సార్, ఈ లైఫ్లో టెన్షన్స్ ఇవన్నీ పోగొట్టుకోవడం ఎందుకు తాగుతున్నాం. అచ్చా, అలాగా, ఓకే. అలాంటి వాడు తాగేసిన తర్వాత పోగొట్టుకోవాలి కదా. నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటున్నారు, తాగుతున్నారు. తాగినప్పుడు కూడా మళ్ళీ అదే విషయాలు, బావాల్ని అక్కనకి కానీ సిందిరా, అలాగని సిందిరా, ఇంట్లో నిద్రా, పిల్లలు కూడా నమ్మకం ఇంటర్ని ఎదురా, అదిరా, అది సంసారం. మళ్ళీ అది ఎంజాయ్మెంట్, అది జీవితం ఎంజాయ్ చేయడం కాదు. తాగితే మర్చిపోవాలి, కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, ఏంటిది, ఏం జరుగుతుంది, ప్రకృతి ఏంటి, మనం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది. మనతో సహా పశువులు, పక్షులు, చెట్లు, లతలు, పూలు, నదులు అన్నీ ఉన్నాయి. వాటితో కూడా కొంత గడపాలి ఆనందంగా, ఫ్రీగా, వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అది జీవితం. అలా ఎంత జీవిస్తున్నాం మనం? బరువు బాధ్యతలు తీరుస్తున్నాం ఎంతసేపు, అది అలా ఎంజాయ్ చేయడం, అలా ఆనందించిన జీవితాన్ని సరిగ్గా ఆనందించడం ఎంతసేపు? ఆలోచించండి మీరు ఒకసారి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది మీతో కూడా జరిగేదే. అర్థమైందా? ఓకే. ఇంతే, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ కలుద్దాం. కమెంట్స్ పెట్టండి, మాట్లాడండి, మీలో ఉన్న భావాల్ని వ్యక్తపరచండి, తెలియజేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.